ఇది రైతుల కోసం చేసే వీడియో ఫ్రెండ్స్, ఓకేనా. అంటే మనకు మోటార్ కారిపోయిన తర్వాత, మనకు మోటార్ బాగా వచ్చిన తర్వాత ఏ రకం కనెక్షన్ ఇచ్చుకోవాలంటే, మనం ఇదే రకంగా అంటే ఈ రకంగా స్లీవ్స్ ఉన్నాయి కదా, అయితే మనం ఇదే రకంగా ఇవ్వకూడదు. అంటే ఇదే రకంగా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, కనెక్షన్స్ అన్నీ ఒకే దగ్గర అవుతాయి. సో మనం కనెక్షన్స్ అనేది ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ మెయింటైన్ చేస్తే మనకు ఒక కనెక్షన్ ఇక్కడ వస్తుంది, ఒక కనెక్షన్ ఇక్కడ వస్తుంది, ఒక కనెక్షన్ ఇక్కడ రావడం వల్ల మనకు ఏది కనెక్షన్స్ జాయింట్స్ కాకుండా ఉంటుంది. లేదంటే మనకి ఏమవుతుంది, ఈ మనకు ఒకేసారి బ్లస్ట్ అయ్యి ఈడ వైర్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే కనెక్షన్స్ ఒక్కొక్కటి ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకుంటే అప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఫస్ట్ మనకి ఇది రెడ్ ఇలా బ్లూ కదా. రెడ్ మనం ఏం చేయాలి, ఫస్ట్ రెడ్ను ఒక సైడ్ లోపలికైనా కట్ చేస్తే సరిపోతుంది. మిగతాది ఎల్లో మిడిల్లో కట్ చేసుకోవాలి, బ్లూ అనేది ఆ సైడ్కు కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు నాకు ఇటు సైడ్ రావాలనుకుంటున్నా కదా, ఇక ఇక్కడ కొద్దిగా లోపలికి అనేది కట్ చేయాలి. కట్ చేసి ఇంకా ఈ రకంగా కట్ చేసి అప్పుడు మనం ఇక్కడ స్లీవ్ తీసుకుంటే, ఇక స్లీవ్ తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి. ఏ ఒక్క లీడ్ కట్ కాకుండా జాగ్రత్తగా తీయాలి. ఈ సైజ్ సరిపోతేనేమో ఓకే, సైజ్ సరిపోలేదు అనుకోండి ఇంకొంచెం తీసుకుంటే బాగుంటుంది. ఈ రకంగా ఇట్లా తీసుకున్న తర్వాత ఇక చూడండి, ఇగో ఒక జడలాగా కొన్ని వైర్లు ఈ సైడ్ కొన్ని, అంటే ఆఫ్ సగం మనం చేసుకొని ఇంకో ఇట్లా ఇలా చేసుకోవడం వల్ల మనకు జాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ మనకు లాగిన సూత అంత ఈజీగా ఊసిపోకుండా ఉంటుంది. సో మళ్ళీ ఈ రెండు జడలు, ఈ పాయలను ఏం చేయాలి, మళ్ళీ కలపాలి. చేత్తోనే అనేది కాకుండా కటింపెరుతోని ఇట్లా గట్టిగా ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా చూసుకొని నెక్స్ట్ ఎల్లో మిడిల్లో ఎడ కట్ అవుతుందో చూసుకోవాలి. అంటే ఇక్కడ కనెక్షన్ మనకి వచ్చింది కదా, సో నియర్ బై రాకూడదంటే ఇక మనం ఇటు సైడ్ కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కట్ చేసుకుంటే మనకు బాగుంటుంది. దీన్ని కూడా అంటే మనకి ఏ జాయింట్ అవుతుందో కొద్దిగా పైకని కట్ చేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ దీని కనెక్షన్ తీసి కొట్టేయాలి. ఇటు సైడ్ కూడా తీయాలి. చూడండి, సేమ్ దానికి కూడా దీనికి కూడా అలాగే సగం అని చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవ్వడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, కనెక్షన్స్ అనేవి ఒకే చోట ఉండి మనకు ఫైర్ రావడం కానీ, కనెక్షన్ ఫేస్ టు ఫేస్ అవ్వడం కానీ జరగదు. సో ఈ రకంగా కనెక్షన్ చేసుకుంటే మనకు 3 ఫేజ్ నుంచి కొంచెం సేఫ్టీ అనేది దక్కుతుంది. ఈ రకంగా దీన్ని కూడా మళ్ళీ కటింగ్ పేరుతో ట్విస్ట్ చేయాలి. ఇటు అనుకున్న పర్లేదు, సో నెక్స్ట్ ఇంకేమున్నది, బ్లూ. దీన్ని ఈ సైడ్ కట్ చేస్తే సరిపోతుంది. బ్లూ కూడా కనెక్షన్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి, ఓకే 3 వేరు జాగాలు ఉన్నాయా, ఓకేనా. ఈ రకంగా మనకు ఇక ఫిట్గా ఇట్లా సమానంగా వచ్చేటట్టు 3 జాగాలు ఉండేటట్టు మనం కనెక్షన్ అనేది చేసుకోవాలి. ఇలా కనెక్షన్ చేసుకుంటే మనకు ఇది ఈ వైర్ ఏమైనా స్పార్క్ వచ్చినా కానీ ఇంకో కనెక్షన్కు లీక్ కాకుండా ఉంటుంది. అప్పుడు మనకు వైర్ కట్ కాకుండా కానీ, మోటార్ ప్రాబ్లం కాకుండా కానీ ఉంటుంది. ఈ రకంగా మనం కనెక్షన్ చేసుకోవాలి. టేప్ వేసుకునేటప్పుడు మంచి గమ్మున్న టేపులే మనం వాడాలి. కొందరు రైతులు ఏం చేస్తారంటే ఫస్ట్ వాటర్ ప్రూఫ్ టేప్ వేస్తారు, తర్వాత నార్మల్ టేప్ వేస్తారు. కానీ మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ నార్మల్ టేప్ వేయాలి. నార్మల్ టేప్ వేస్తే మనకు కనెక్షన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. దీని తర్వాత మనం ఎప్పుడు కానీ వాటర్ టేప్ దీని తర్వాత వేయాలి. దీని తర్వాత వాటర్ టేప్ వేసి మళ్ళీ దీని మీద ఇదే ఇన్సులేషన్ టేప్ వేస్తే మనకు కనెక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే బాగా ఉండలా కట్టాల్సిన అవసరం ఏం లేదు. 1 లేయర్ సరిపోతుంది. 1 లేయర్ పర్ఫెక్ట్గా వాటర్ బబుల్స్ అనేది లోపడుకోకుండా, ఈ టేప్ బబుల్స్ రాకుండా నీట్గా వేసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా ఫస్ట్ మనం మామూలు టేప్ అనేది వేసుకోవాలి. మామూలు టేప్ 3కి వేసుకొని తర్వాత మనం ఇది వాటర్ టేప్ అనేది
వేసుకోవాలి. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ వాటర్ టేప్ వేస్తారు, వాటర్ టేప్ వేసి తర్వాత నార్మల్ టేప్ వేస్తారు, నార్మల్ టేప్ వేసి మళ్ళీ వాటర్ టేప్ వేస్తారు, వాటర్ టేప్ వేసి మళ్ళీ నార్మల్ టేప్ వేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఫైనల్గా మళ్ళీ వాటర్ టేప్ వేసి ఇది మళ్ళీ నార్మల్ టేప్ వేస్తారు. అప్పుడే పెద్ద ఉండలాగా పడుతుంది. మరీ అంత అవసరం లేదు. ఫస్ట్ మనం మామూలు టేప్ వేసి తర్వాత వాటర్ టేప్ వేసి తర్వాత మళ్ళీ నార్మల్ టేప్ వేస్తే సరిపోతుంది. లాస్ట్ కనెక్షన్ కూడా లాస్ట్ నార్మల్ టేప్ వేస్తే సరిపోతుంది. ఈ రకంగా మనం టేప్ అనేది వేసుకోవాలి. ఈ రకంగా వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు వాటర్ టేప్ అనేది తీసేటప్పుడు మంచిగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇంత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక తీసేటప్పుడే ఇట్లా తీసి ఒకేసారి మొత్తం లాగకూడదు. ఇలా కొద్దిగా తీసుకొని ఏది మనకి ఏదైతుందో ఇట్లా లాగి పట్టి గుంజి మనం టైట్ చేయాలి. అప్పుడు మనకు బాండింగ్ అనేది పర్ఫెక్ట్గా మనకు వాటర్ బబుల్స్ అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. లూజ్గా వేయడం అనేది రాంగ్. సో ఇలా టైట్గా తీసుకొని వేయాలి. టైట్గా వేసుకొని వేస్తే మనకి ఇంత సరిపోతుంది. చూడండి, ఇంత మిగిలింది. ఈ మిగిలిన దాన్ని అవసరం లేదు, తీసి పారేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకోదానికి ఇంకోటి అంటే ఫస్టే మనం 3 ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా తీసుకొచ్చి డైరెక్ట్ దీంతో తిప్పుతారు. తిప్పడం వల్ల మనకు లూజ్ కనెక్షన్ అవుతుంది అండ్ మనకు సరిగా రాదు. సో ఇలా ఎప్పుడు చేయకూడదు. అన్నీ ఒక్కొక్క పీస్ కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు బాగుంటుంది. ఇలా నీట్గా కట్ చేసుకొని ఇట్లా ఏదైతుందో మనకి ఇట్లా లాగి పడుతూ గుంజి టేప్ వేయాలి. ఇట్లా టేప్ వేయడం వల్ల మనకేం లేదు, వాటర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపడుకోకుండా ఉంటే సరిపోతుంది. ఈ రకంగా వేసుకోవాలి. ఇట్లా మనం టేప్ వేసుకుంటే సరిపోతుంది. టేప్ వేసుకొని అండ్ ఫైనల్ ఒక లేయర్, లాస్ట్ ఒక లేయర్ టేప్తో వేస్తే సరిపోతుంది. ఇంతే, మరీ ఉండలా కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ రకంగా మనం చేసుకోవాలి. ఈ రకంగా మనం చేసుకుంటే సరిపోతుంది. ఇక వాటర్ అనేది ఈ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 2 హోల్స్ నుంచి ఈ 2 హోల్స్ అంటే ఒక చోటు నుంచి పోసిన ఇంకో చోటు నుంచి వస్తే మనకు మోటార్ అనేది ఫిల్ అయినట్టు. ఆల్రెడీ కొన్ని పోసాను. ఇగో మోటార్ అనేది మోటార్ అంతా ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇక మన వైర్ అనేది ఇలా కట్టుకోవాలి. ఇలా కట్టుకుంటే మనకి ఏదైనా రేపటి రోజున పిల్ల పడ్డా కానీ ఇంకా పడ్డా కానీ ఊసిపోకుండా ఉంటుంది.